మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసి కోతి నా పాట. మీరిద్దరు ఎక్కడ కలిశారు? ఎప్పుడో జరిగింది మీ మ్యారేజ్? నా పేరెంట్స్ అంటే మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా ఎవ్వరు తోడలేరు. ఏం పిల్ల నాగులో నాగమల్లె తీగలో. నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అందరితో పాటు నేను కూడా అంతే. అమ్మ ప్రేమలోనా, మన తల్లి ప్రేమలోనా. అంటే చిన్నప్పుడు నీకు హేళన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఒకనొక టైంలో చనిపోవాలి అనిపించేంత కష్టం వచ్చింది. అదర నా గుండెలదరా నిదురా, కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా. ఓకే, ఇద్దరు కలిసి ఒక పాట పాడండి మీ ఇద్దరు. ఇద్దరం కలిసి డ్యూయట్ సాంగ్. డ్యూయట్ సాంగ్ పాడండి. ఏంటిది? అదా అదొద్దు. పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. ఏం చదువుకున్నామా సమీరా మీరు? మా పేరెంట్స్ నా 10th, మా మదర్ 10th లో చనిపోయారు. రషీద్లో నచ్చింది ఏంటమ్మా సమీరా? వంకాయ కూర. ఒకసారి కారం వేసిందంటే 3-4 చెంచాలు వేసేసింది కారం. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో. బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఏమో దేవుడు డాడీ వాళ్ళు లేనందుకే వాళ్ళని ఇచ్చిండేమో అనిపిస్తుంది. మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజమువ్వలు వండుకున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ. మీ పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రషీద్, నీకు సమీరా దానికి నచ్చింది ఏంటిది? నా ఫోన్లో మెసేజ్ చూసిందంటే చాలు. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. రషీద్ సమీరా అంటే చాలా వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా పేరెంట్స్ని కానీ. బుడి బుడి అడుగులు నువ్వు వేస్తే తన అడుగులు తడబడతాయి అమ్మా. అమ్మా అని పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది.